నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. రిషికొండ ప్యాలెస్ గురించి అయితే పుంఖాలుగా అయితే వస్తూనే ఉన్నాయి కథనాలు. దీనిపైన అంటే ఇక్కడ తెలుగు 2 రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ మీడియాలు కూడా వీటిపైన అయితే కథనాలు ఇస్తున్నాయి. అసలు రిషికొండ ప్యాలెస్ గురించి చాలా వరకు అయితే మీడియాలలో జోరుగా అయితే వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది రిషికొండ ప్యాలెస్ లో ఏదైతే ఫర్నిచర్ ఉందో, ఏదైతే ఇంటీరియర్ గా వాడారో వాటన్నిటి గురించి మాట్లాడుతున్నారు. సో ఈ అంశాన్ని గురించి మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే రిషికొండ ప్యాలెస్, లేకపోతే సీ వ్యూ ప్యాలెస్, ఇంకా ఇలా చాలా పేర్లతో అయితే రిషికొండ బీచ్ అక్కడ మనం చూసాము. కొన్ని కోట్ల విలువతో కట్టిన ఒక ప్యాలెస్, అసలు అది 500 కోట్ల పైన అంటున్నారు. చాలా ఖర్చుతో జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్గా డిజైన్ చేయించుకున్నారు అంటున్నారు. దాని వెనకాల భారతి గారి పేరు వినిపిస్తుంది, సజ్జన గారి పేరు వినిపిస్తుంది, అండ్ ఇంకొక కొత్త పేరు తెరపైకి వచ్చింది, సుప్రియ రెడ్డి అని చెప్పేసి తన పేరు కూడా వినిపిస్తుంది. సో ఇంతమంది పేర్లు వినిపిస్తున్న ఈ తరుణంలో జాతీయ మీడియాలు కూడా మాట్లాడుతున్నారు అనమాట రిషికొండ ప్యాలెస్ గురించి, సీవ్యూ ప్యాలెస్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది సార్? ఏం జరగడం ఏం లేదు, ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అంటే ఋషికొండ యాక్చువల్గా ఋషికొండ ప్యాలెస్, అది ఋషికొండ బీచ్లో ఉండే ఒక కొండని దొలిచేసి అలా కట్టారు. అది చాలా అంటే పర్యావరణం సంబంధించి సరైన పర్మిషన్స్ లేవని, కట్టడాలకు సంబంధించిన సరైన పర్మిషన్స్ లేవని రకరకాల వార్తలు, దాని మీద కేసులు వేయడం, ఆ కేసు రన్నింగ్లో ఉంటుండగా వీళ్ళు కట్టేయడము, దాన్ని పట్టించుకోకపోవడము, అధికారం మా చేతిలో ఉంది కదా అని నచ్చినట్టుగా చేసుకెళ్ళిపోయారు అంతే. అయితే ఎప్పుడైతే ప్రభుత్వం రాలేదో, అంత ఘోర పరాభవం అయిందో, ఇప్పుడు ఈ ప్రస్తుత ప్రభుత్వం టీడీపీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని అసలు ఏంటి, ఎందుకు అంత గుంభనంగా ఉంచారు, అసలు నిజంగా కన్స్ట్రక్షన్ అయిన తర్వాత 2019 దసరా తర్వాత పరిపాలన వైజాగ్ నుంచి ఉంటుందన్న పెద్ద మనిషి 2020 దసరా అయిపోయింది, 2021 దసరా, 22 దసరా, 2023 దసరా అయిపోయింది కూడా. ఎందుకు మరి ఓపెన్ చేయలేదో, ఎందుకు చేయలేదో తెలియదు. అంటే మళ్ళీ మేమే వచ్చేస్తాం అప్పుడు చూసుకుందామని అనుకున్నారా, లేదా వాళ్ళ స్వప్రయోజనాల కోసం కట్టుకున్నారా, లేదా మళ్ళీ మేమే వస్తే ఆ తారుమారు చేసి జీవోలు మార్చేసి మొత్తానికే కైవసం చేసుకుందాం అనుకున్నారో తెలియదు. కానీ ఒక సినీ సెట్ని, ఒక బాహుబలి సెట్ని తలపించేలాగా ఉందంటది. ఉందంటే మనం కూడా అంటే లైవ్లో చూసాం, దగ్గరికి వెళ్ళి చూడలేదు కానీ లైవ్లో చూసాం. అంటే నేనైతే బయట నుంచి చాలా సందర్భాలు చూశాను, ఆ రోడ్లో అక్కడ వాళ్ళం కాబట్టి ఆ పక్క నుంచి వెళ్ళేటప్పుడు గట్రా చూసిన సందర్భాలు ఉన్నాయి. అయితే దీని మీద చాలా ఇదే అంశం మీద సరిగ్గా మీరు అబ్జర్వ్ చేస్తే 2014 ఎన్నికలకు ముందు కూడా లోటస్ పాండ్ గురించి ఇట్లాంటి కథనాలు వచ్చాయి. ఒక 60 బెడ్రూమ్లు ఉన్న పెద్ద ప్యాలెస్, లోటస్ పాండ్లో ప్రతిదీ ఖరీదైనది అని రకరకాల కథనాలు. ఆ తర్వాత బెంగళూరులో కూడా ఒక ప్యాలెస్ ఉందని, ఆ ప్యాలెస్ కూడా అది ఒక భూతల స్వర్గం అని రకరకాలుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ రెండింటిని తలదన్నేలా, ఆ రెండింటిని మైమరిపించే చేసేలాగా ఈ ఋషికొండ ప్యాలెస్ ఉందంట. ఎంత అంటే ప్యాలెస్ అనేది ఒక వంతు అయితే దాంట్లో వాడే ఫర్నిచరు అదంతా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 500 కోట్లు అయిందో మీరు అంటున్నారు, అంటే అది బయటికి చెప్పింది అధికారంగా, అనధికారంగా ఎంత ఉందో. అంటే 500 కోట్లలో 250 కోట్లు కన్స్ట్రక్షన్కి అయి ఉంటే మిగతా 250 కోట్లు కేవలం ఫర్నిచర్గా అయి ఉంటుందని నా అనుమానం. ఎందుకంటే ఒక్కొక్క సీలింగ్ ఫ్యాన్ కూడా చూస్తే ఇంకెలా ఉందంటే హాలు, పెద్ద హాలు, నిజంగా ఇంట్లో కూడా చిన్న ట్రాలీ పెట్టుకోలేము. ఈ బెడ్రూమ్ నుంచి ఆ బెడ్రూమ్కి వెళ్ళాలంటే నడవడానికి కూడా టైం పట్టేలా ఉన్నాయి, అంత పెద్ద భవంతి అది. ట్రాలీ వేసుకుంటూ వెళ్ళాలి. అట్లాగే ఉంది మనం వీడియోస్ చూస్తే. అసలు ఎంత వరస్ట్ కంపారిజన్ అంటే కంపారిజన్ కాదు, ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చిందంటే ఆఖరికి వాష్రూమ్లో కమోడ్కే 3.5 లక్షలు ఎంతో ఖర్చు. 3.5 లక్షలు చెప్తున్నా సార్. బయట వచ్చిన టాక్ ఏంటంటే 14 నుంచి 15 లక్షలు ఉందని చెప్పేసి. 3.5 లక్షలు కూడా ఇట్స్ నాట్ ఏ జోక్ అమ్మా. మ్యాక్సిమం బాగా స్టైలిష్గా ఉండేది అయితే నాకు తెలిసి 60,000-70,000 వరకు ఉంటుంది, అన్ని రెట్లు. ఆ తర్వాత ఆయన నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా బంగారు సింహం ఉండే కుర్చీలు, బంగారు పోతుండే సింహం కుర్చీలని కూడా వార్తలు వచ్చాయి. అవి ఊరికే కోటింగ్ వేయి ఉంటుంది, అట్లా డిజైన్ అయి ఉంటుంది అనుకున్నా. కానీ ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే వాస్తవం అనిపిస్తుంది. అంటే ఇవన్నీ కూడా ప్రజల సొమ్ముతో చేసినవి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు అక్కడికి షిఫ్ట్ చేస్తున్నామని అంటే ఏంటి, ఒక రాజధానికి సంబంధించిన ఆఫీసులా కాదు, పోనీ ఒక ఆఫీస్ అట్మాస్ఫియర్లా ఉందా కాదు. అది అన్నీ కూడా ఒక డైనింగ్ హాలు, ఒక లివింగ్ రూము,
ఒక పెద్ద బెడ్రూము, ఒక బాత్రూమ్ అయితే 450 గజాలు ఏదో చెప్పారు, నాకు ఐడియా లేదు. 450 150 గజాలు సంథింగ్ గుర్తులేదు, మొత్తానికి ఎక్కువే. పెద్ద ఒక హాల్ అంత ఉంది ఆ వాష్రూమ్, మధ్యలో ఆ బాత్ టబ్ ఉంది. ఆ వీడియో ఊపిరి సినిమాలో లాగా మేబీ ఊపిరి సినిమాలో నాగార్జున అంటే రిచెస్ట్ పర్సన్ లా చూపిస్తారు కాబట్టి మేబీ ఒక అంబానీ గారి ఫ్యామిలీలో అలా ఉంటాయేమో, మనకు తెలీదు. సో అట్లాంటిది ప్రతిదీ కూడా. అయితే ఇవన్నీ ఇట్లా ఎంత జరుగుతుంటే ఇదంతా ఎవరు సొమ్ము, ఎవరు చేశారు, ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఎస్పెషల్లీ ఉత్తరాంధ్రలో నిజంగా కూటమి అంతగా క్లీన్ స్వీప్ చేయడానికి కారణం కూడా ఇదే అయ్యుండొచ్చేమో. ఋషికొండ అనేది ఉంది ఒకటి. నెక్స్ట్ రాజధాని ఊరించి అసలు కట్టారా? ఇప్పుడు కనీసం అసెంబ్లీ సమావేశాలైనా చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చిన 2014 తర్వాత కట్టిన అసెంబ్లీలో ఆయన సమావేశాలు నిర్వహించక ముందు అక్కడ ఏఈలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు ఆయన. సో అట్లాగని కూడా కనీసం నిర్వహించాడు ఆయన. వైజాగ్ క్యాపిటల్ అని అనుకున్నందుకు ఎందుకు అక్కడికి వెళ్ళలేదు? కేవలం జనాల దృష్టిని మరల్చడానికే చేసిన పని అనేది క్లియర్గా తేటతెల్లమవుతుంది. ఇదిలా ఉంటే ఈ మొత్తం వ్యవహారం నేషనల్ మీడియా వరకు వెళ్ళింది. జనరల్గా వెళ్తుంది, కానీ నేషనల్ మీడియా కూడా ఈ రేంజ్లో ఉతికారేస్తారని నేను అనుకోలేదు. జనరల్గా అంత ఇంట్రెస్ట్ తీసుకోరు కదా. ఏంటి నేషనల్ మీడియా అంటే ఏదో మన స్టేట్కి సంబంధించింది కూటమి గెలిచింది ఇన్ని సీట్లతో ఒక న్యూస్ లేదా ఒక హాఫ్ అన్ అవర్ ఆర్టికల్ మహా ఉంటుంది ఒక రోజంతా. అట్లాంటిది రిపబ్లిక్ టీవీ, ఎన్డీటీవీ, ఇండియా టీవీ, ఇన్ని నేషనల్ ఏవైతే బాగా ఫెమిలియర్గా ఉన్న నేషనల్ ఛానల్స్ ఉన్నాయో మనకి, ఆ నేషనల్ ఛానల్స్ అన్నింటిలో కూడా వీని గురించి ఊదరగొడుతుంది. అసలు ఆయన ఎవరు, మన రిపబ్లిక్ అర్నబ్ గోస్వామి గారు, ఆయనైతే అసలు ఎట్లా ఒక మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి ఎట్లా సామ్రాజ్యాన్ని ఎలా చేశారు, ఏంటి, ఎవరు సొమ్మిది అన్నట్టుగా ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆయన. అంటే ఎంతమంది దృష్టి అటు కేంద్రీకరించుకోవడం, ఎంతమంది నోరు వెళ్ళబెట్టేలా చూడడం, ఎంతమంది నిజంగా ప్రజల కష్టమే కదా అది. చాలామంది మనకు కాదులేరా, మనది ఏముందిలే అని ఆలోచిస్తారు. డీప్గా అనలైజ్ చేస్తే మందేరా బాబు, అది ప్రజాస్వామ్యం అంటే అదే కదా. అది ఎట్లా అంత ధైర్యంగా ఎలా కడుతున్నారు, అంత ధైర్యంగా ఎలా బిహేవ్ చేస్తున్నారు? మరి అదే కదా నేషనల్ మీడియా కూడా దుమ్మెత్తి పోసేది అదే. ఇప్పుడేమో నేషనల్ మీడియా ఇట్లా దుమ్మెత్తి పోసిన తర్వాత రేపొద్దున అసలు 5 ఏళ్ళుగా ఇలా చేస్తున్నా కూడా ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు, ఎవరు చర్యలు తీసుకోవట్లేదు ఏంటి? ఒక సిబిఐ కానీ ఈడీ కానీ ఏం చర్యలు తీసుకోవట్లేదు అని మీదకి వెళ్తుంది చూడండి టాపిక్. అది అట్లా వెళ్ళినా కూడా మళ్ళీ బీజేపీ మీదకే వస్తుంది కదా. ఎందుకంటే ఇంతకుముందు ఈ 5 సంవత్సరాలలో ఒక్క చర్య కూడా తన మీద తీసుకోలేదు. ఎన్నో జరుగుతున్నా కూడా ఎక్కడ కూడా పట్టనట్టే ఉన్నారు. ఆఖరికి కూటమి లాగా ఏర్పడిన తర్వాత కూడా చిలకలూరుపేటలో సమావేశం అయినప్పుడు, అంటే సభ జరిగినప్పుడు, అప్పుడు కూడా ఏం మాట్లాడలేదని చెప్పేసి చాలా మాట్లాడలేదు. అక్కడ ప్రధాని మాట్లాడుతుంటే డీజే డిస్టర్బ్ చేశారు. అక్కడ పోలీసులు కూడా నిమ్మకి నిండెత్తినట్టుగా ఉన్నారు. కటౌట్ల మీదకి వాళ్ళకి ఎక్కిపోతున్నా కూడా చెప్పలేదు. ప్రధాని మోదీ గారు స్పీచ్ ఆపి మరి బాబు కిందకి దిగండి అన్నట్టుగా చెప్పారు. అంటే ఇన్ని అవుతున్నా ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది ఉంది. మీరు అన్నట్టు ఆ విమర్శ ఉంది. దీనికి కూడా కొంతమంది విమర్శకులు కానీ మేధావులు కానీ చెప్పేది ఏంటంటే, రాజ్యసభలో సరైన పట్టు లేకపోవడం వల్ల రాజ్యసభలో వీళ్ళకు ఉండే 11-12 సీట్లకి సపోర్ట్ అవసరం అయ్యి బీజేపీ వాళ్ళని ఏమి అనలేకపోతుందని కూడా వార్తలు ఉన్నాయి. చూద్దాం. అంటే ఇది నేషనల్ మీడియాకి వెళ్ళి ఈ రేంజ్లో ఉతికి ఆరేస్తున్నారంటే రోజున ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. తీసుకోకపోయినా మీడియా ఊరుకోదుగా. అసలే ఇండియా కూటమి కూడా బలమైన ప్రతిపక్షంగా తయారైంది ఇప్పుడు. ఇండియా కూటమి బలం. ఇంతకుముందు బీజేపీకి ఫుల్ ఎక్కువ మెజార్టీ ఉండొచ్చు, కానీ మెజార్టీ అంత లేదు కాబట్టి ఇవాళ పేపర్లో చూస్తే రాహుల్ గాంధీ గారు కూడా మళ్ళీ ఇదే స్టేట్మెంట్, మాకు ఇప్పటికీ ఎన్డీఏ కూటమిలో కొంతమంది టచ్ లో ఉన్నారని స్టేట్మెంట్ ఇచ్చారు కదా. సో అందుకు వాళ్ళు కూడా ఇకపై ఎవరు దొరికినా వాళ్ళ ప్రతిపక్షాల కోసమైనా చర్యలు తీసుకోవాలి. ఎటువంటి చర్యలకి ఏ రేంజ్ చర్యలు తీసుకుంటారు అన్నది మనం చూడాలి. ఏదైనా కాలం కర్మం కలిసి రావాలమ్మా. రైట్ సార్. మరి చూడాలి రాబోయే రోజులలో మరి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు ప్రభుత్వం అనేది చూడాలి. మరికొన్ని రోజులైతే మనకు తెలుస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.